హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మరో తీవ్ర విషాదం కారులో మంటలు ఆరుగురు సజీవ దహనం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సురపర తాలూకా దేవాపూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం యాదగిరి నుంచి రాయచూరు వైపు వెళ్తున్న కారు బెంగళూరు నుంచి కలబురిగి వైపు వస్తున్న ప్రైవేటు బస్సును దేవపూర్ సమీపంలో ఢీకొట్టింది. ఇక ఢీకొన్న వేగానికి కారు ఇంజన్లో మంటలు అంటుకొని సెకండ్ల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించాయి. లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతులలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వీరంతా సిర్వర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో చిక్కుకున్న మరో ఇద్దరిని స్థానికులు ధైర్యంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కారుతో పాటు బస్సు కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఇక సురపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అతి వేగమే ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.